ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న క్విడ్ ప్రోకో ఆరోపణల కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. సాక్షిని నడిపిస్తున్న జగతి పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో పెట్టుబడుల కేసులో వైఎస్ జగన్ కు జగతిలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలకు భారీ ఊరట కలిగించేలా ఆదాయ పన్ను శాఖ అప్పిలేట్ ట్రిబ్యునల్ తీర్పును వెలువరించింది. జగతి పబ్లికేషన్లో వివిధ కంపెనీలు పెట్టిన పెట్టుబడుల్ని క్విడ్ ప్రోకోగా చూడలేమంటూ తేల్చి చెప్పింది ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునల్. జగన్మోహన్ రెడ్డి ఆయనకు చెందిన కంపెనీలపై సిబిఐ దాఖలు చేసిన 11 ఛార్జ్ షీట్లలో చాలా ముఖ్యమైన కేసు సాక్షిలో పెట్టుబడుల వ్యవహారం. జగన్మోహన్ రెడ్డి ద్వారా అక్రమ పద్ధతుల్లో లబ్ధి పొందిన పలువురు పారిశ్రామికవేత్తలు అందుకు ప్రతిఫలంగా జగన్ కు ముడుపులు అప్పచెప్పినందుకు జగతి పబ్లికేషన్స్ లో భారీ ప్రీమియంతో పెట్టుబడులు పెట్టారనేది సిబిఐ ప్రధాన వాదన. ఒక రకంగా చెప్పాలంటే ఈ 11 ఛార్జ్ షీట్లలో చాలా కీలకమైన కేసు ఇది. ఈ కేసులో ఇన్కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ జగతి పబ్లికేషన్ కి క్లీన్ చీట్ ఇవ్వటాన్ని గమనిస్తే దీని ప్రభావం సిబిఐ కోర్టులో జగన్ పై విచారణలో ఉన్న వివిధ కేసుల్లో ఏ విధంగా ఉంటుందన్నది చాలా ఆసక్తికర అంశం. కేసు పూర్వాపరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న క్విడ్ ప్రోకో ఆరోపణల కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. సాక్షిని నడిపిస్తున్న జగతి పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో పెట్టుబడుల కేసులో వైఎస్ జగన్కు జగతిలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలకు భారీ ఊరట కలిగించేలా ఆదాయ పన్ను శాఖ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు చాలా స్పష్టంగా మనకి కనిపిస్తోంది. జగతి పబ్లికేషన్స్లో వివిధ కంపెనీలు పెట్టిన పెట్టుబడులకు వాటిని క్విడ్ ప్రోకోగా చూడలేము అంటూ తేల్చి చెప్పింది ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునల్. జగన్మోహన్ రెడ్డి ఆయనకు చెందిన కంపెనీలపై సిబిఐ దాఖలు చేసిన 11 ఛార్జ్ షీట్లలో చాలా ముఖ్యమైన కేసులో పెట్టుబడుల వ్యవహారమే. జగన్మోహన్ రెడ్డి ద్వారా అక్రమ పద్ధతుల్లో లబ్ధి పొందిన పలువురు పారిశ్రామికవేత్తలు అందుకు ప్రతిఫలంగా జగన్కు ముడుపులు అప్పజెప్పేందుకు జగతి పబ్లికేషన్స్లో భారీ ప్రీమియంతో పెట్టుబడులు పెట్టారు అని సిబిఐ ప్రధానంగా వాదిస్తున్న అంశం. ఒక రకంగా చెప్పాలి అంటే 11 ఛార్జ్ షీట్లలో చాలా కీలకమైన కేసు ఇది. ఈ కేసులో ఇన్కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ జగతి పబ్లికేషన్స్కు క్లీన్ చీట్ ఇవ్వడాన్ని గమనిస్తుంటే దీని ప్రభావం సిబిఐ కోర్టులో జగన్పై విచారణలో ఉన్న వివిధ కేసుల్లో ఏ రకంగా ఉంటుంది అన్నదే ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారిన అంశం. మొత్తం ఈ కేసు పూర్వపరాల్లోకి వెళ్ళి చూద్దాం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ ప్రారంభించిన జగతి పబ్లికేషన్స్లో పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. ఒక్కొక్క షేరును 350 రూపాయల ప్రీమియంకు అమ్మడం ద్వారా దాదాపు 292 కోట్ల రూపాయలను జగతి పబ్లికేషన్స్ సమీకరించింది. అయితే వైఎస్ మరణం తర్వాత జరిగిన పరిణామాల్లో ఈ పెట్టుబడులన్నింటినీ కూడా క్విడ్ ప్రోకోలో భాగమంటూ సిబిఐ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసింది. వైఎస్ఆర్ సర్కార్ నుంచి లబ్ధి పొందిన కంపెనీల అధిపతులు లంచాలను పెట్టుబడుల రూపంలో అధిక ప్రీమియంతో జగతి పబ్లికేషన్స్లోకి మళ్లించారంటూ ఛార్జ్ షీట్ నమోదు చేసింది సిబిఐ. వాటిపైన ఇంకా సిబిఐ కోర్టులో విచారణ జరుగుతూనే ఉంది. ఈ ఛార్జ్ షీట్లను ఆధారంగా చేసుకునే జగతి పబ్లికేషన్స్లోకి వచ్చిన మొత్తం 292 కోట్ల రూపాయల పెట్టుబడులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదాయంగా పరిగణిస్తూ ఆదాయ పన్ను శాఖ వాటిపై ట్యాక్స్ వేసింది. దీన్ని సవాల్ చేస్తూ జగతి పబ్లికేషన్స్ ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునల్ను ఆశ్రయించింది. ఈ కేసుపై ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునల్ సుదీర్ఘ విచారణ జరిపింది. అన్ని అంశాలను కూడా పరిశీలించింది. ప్రతి డాక్యుమెంట్ను క్షుణ్ణంగా పరిశీలించింది. సిబిఐ కోర్టులో వేసిన ఛార్జ్ షీట్ వివరాలను కూడా పరిశీలించింది. మొత్తం వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న ఆదాయ పన్ను శాఖ వేసిన తీర్పు చెల్లదు అంటూ తీర్పు చెప్పింది అప్పిలేట్ ట్రిబ్యునల్. అంతేకాదు సూట్ కేసు కంపెనీల ద్వారా పెట్టుబడులు పెట్టినట్టు ఆధారాలను ఐటీ శాఖ చూపించలేకపోవడంతో ఇందులో క్విడ్ ప్రోకో ఆరోపణలు కూడా కొట్టిపారేసింది. ముఖ్యంగా జగన్పై ఉన్నటువంటి కేసులన్నింటిలో క్విడ్ ప్రోకోనే ప్రధాన ఆరోపణ. ఇప్పటికీ ప్రతిపక్షాలు కూడా క్విడ్ ప్రోకో గురించే చాలా ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటుంటాయి. సో ఈ నేపథ్యంలో క్విడ్ ప్రోకో లేదంటూ ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునల్
ఈ కేసును కొట్టివేయడంతో మిగతా కేసులపై ఈ తీర్పు ప్రభావం ఏ విధంగా ఉంటుంది అన్నదే ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మనకు కనిపిస్తున్న అంశం. అంతేకాదు, ఎందుకంటే సూట్ కేస్ కంపెనీల ద్వారా పెట్టుబడులు పెట్టినట్టు ప్రధానంగా చేసినటువంటి ఆరోపణ. ఇప్పుడు మీరు నా చేతిలో చూస్తున్నారు ఈ పేపర్లే 153 పేజీల ఐటీ అపిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పు. 10 టీవీ చేతిలో మొత్తం తీర్పు కాపీ అంతా కూడా ఉంది. 153 పేజీల తీర్పు కాపీ 10 టీవీ చేతిలో ఉంది. ఐటీ అపిలేట్ ట్రిబ్యునల్ ఏమని తీర్పు ఇచ్చింది అంటే ముఖ్యంగా ఇందులో క్విడ్ ప్రోకో ఎక్కడ జరిగినట్టుగా ఆధారాలు లేవు. అంతేకాదు సిబిఐ కోర్టులో సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్లకు సంబంధించి అక్కడ ఇంకా ఎటువంటి తీర్పు కూడా వెలువరించలేదు. కాబట్టి ఎక్కడ కూడా క్విడ్ ప్రోకో జరిగినట్టుగా ఆధారాలు ఐటీ శాఖ చూపించలేకపోయినందున దీన్ని పరిగణించలేము అంటూ తీర్పు చెప్పింది. మనం మొత్తం 10 టీవీ చేతిలో ఈ తీర్పు కాపీ మనకి కనిపిస్తూ ఉంది. మొత్తం 153 పేజీల తీర్పు కాపీ ఇది. దీన్ని ఆధారంగా చేసుకుంటే ఇప్పుడు సిబిఐ కోర్టులో సిబిఐ దాఖలు చేసిన 11 ఛార్జ్షీట్లలో ఈ కేసు ఏ విధంగా ఉంటుంది అనేది చాలా ఆసక్తికరంగా మారింది. మొత్తం మీరు ఇప్పుడు నా చేతిలో చూస్తున్నారు ఆదాయ పన్ను శాఖ అపిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన 153 పేజీల మొత్తం తీర్పు కాపీ ఇది. ఇప్పుడు దీంతో ఈ తీర్పుతో ఒక సంచలనం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ తీర్పు ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో జగన్పై ఉన్నటువంటి మిగిలిన కేసుల్లో ఈ తీర్పు ఎటువంటి ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుందని కూడా ఇప్పుడు పెద్ద చర్చ కూడా మొదలవుతుంది. మొత్తానికి 292 కోట్ల రూపాయలకు సంబంధించి ఐటీ శాఖ జగతి పబ్లికేషన్స్పై ఇది జగన్కు సంబంధించిన ఆదాయంగా పేర్కొంటూ వాటిపై ట్యాక్స్ విధించడంతో ఐటీ అపిలేట్ ట్రిబ్యునల్ను జగన్ ఆశ్రయించారు. జగతి పబ్లికేషన్స్ ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో సుదీర్ఘ విచారణ జరిపిన తర్వాత ఇప్పుడు ఐటీ అపిలేట్ ట్రిబ్యునల్ ఈ తీర్పును వెల్లడించింది. మొత్తం ఈ తీర్పు సారాంశాన్ని, ఈ తీర్పులో ఐటీ అపిలేట్ ట్రిబ్యునల్ ఏ సమయాల్లో ఏ పాయింట్లలో ఈ ఐటీ శాఖ సమర్పించినటువంటి డాక్యుమెంట్లకు సంబంధించి ఏ విధంగా స్పందించింది అనే మొత్తం కాపీ వివరాలన్నీ కూడా 10 టీవీ చేతిలో ఉన్నాయి. 10 టీవీ ఇందులో ఉన్న ఈ తీర్పుకు సంబంధించి ప్రతి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా మీకు ఇప్పుడు అందించబోతోంది. ఈ తీర్పు కాపీలో ఏ సాక్ష్యాలను ఏ విధంగా పరిగణలోకి తీసుకుంది ఐటీ అపిలేట్ ట్రిబ్యునల్ అనే విషయాన్ని ఇప్పుడు మీకు చెప్తున్నాం. ఇందులో ప్రధానంగా సిబిఐ దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్ల ఆధారంగా చేసుకుని 292 కోట్ల రూపాయలపై ట్యాక్స్ విధించడాన్ని తప్పుపట్టింది. అది పూర్తిగా ఇన్వెస్ట్ చేసేటటువంటి వారికి, ఇన్వెస్ట్ చేయబడుతున్నటువంటి కంపెనీకి సంబంధించిన వ్యవహారం. ఇదంతా కూడా లీగల్గా జరుగుతున్నప్పుడు, లీగల్ వాల్స్ మధ్యలో జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని క్విడ్ ప్రోకోగా చూడలేమంటూ చెప్పింది. అంతేకాదు సూట్ కేస్ కంపెనీలు, జగన్ కేసులో చాలా సూట్ కేస్ కంపెనీలు పుట్టించారు. వాటి ద్వారానే జగతి పబ్లికేషన్స్లో పెట్టుబడులు పెట్టారు అనే ఆరోపణలు కూడా చేశారు. అయితే ఆ సూట్ కేస్ కంపెనీలకు సంబంధించి కూడా ఐటీ శాఖ చాలా ఎటువంటి స్పష్టమైన ఆధారాలు కూడా చూపించలేదు. వాటికి సంబంధించి సిబిఐ కోర్టులో ఇంకా డెసిషన్ రానప్పుడు వీటిని లంచాలకు సంబంధించి అక్కడ పెట్టిన పెట్టుబడులుగాను, అలాగే వీటిని జగతి పబ్లికేషన్స్కు సంబంధించి ఆదాయంగాను ఏ విధంగా పరిగణించలేము. ఇదంతా కూడా పెట్టుబడులకు సంబంధించిన అంశంగా పరిగణిస్తాం తప్పితే ఆదాయానికి సంబంధించిన అంశంగా పరిగణించలేము అని ఐటీ అపిలేట్ ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. మొత్తం ఇప్పుడు నా చేతిలో మీరు చూస్తున్నారు 10 టీవీ చేతిలో మొత్తం ఇది 153 పేజీల తీర్పు కాపీ మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. ఐటీ శాఖ సమర్పించినటువంటి ఐటీ శాఖ ఏ విధంగా వాదనలు చేసింది, ఏ డాక్యుమెంట్స్ను అపిలేట్ ట్రిబ్యునల్కు సమర్పిస్తూ తన వాదనకు బలం చేకూర్చునేలాగా చేసింది, వాటికి ఐటీ అపిలేట్ ట్రిబ్యునల్ ఏ విధంగా అభిప్రాయపడింది అనే 153 పేజీల తీర్పు కాపీని ఇప్పుడు మీరు 10 టీవీ స్క్రీన్ పైన నా చేతిలో చూస్తూ ఉన్నారు. ఈ తీర్పు ఇప్పుడు జగన్కు సంబంధించి సిబిఐ కోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల్లో ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుందనే ఆసక్తికరమైన చర్చ ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా చోటు చేసుకుంది. మొత్తానికి ఈ కేసును ట్రయల్ చేసేటప్పుడు, ఈ కేసులో మొత్తం పూర్వపరాలను పరిశీలించేటప్పుడు అపిలేట్ ట్రిబ్యునల్ ఏ విధంగా అభిప్రాయపడింది అనే విషయాలను ఒక్కొక్క పాయింట్ని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. వివిధ కంపెనీలు పెట్టబడిన పెట్టుబడులను క్విడ్ ప్రోకోగా చూడలేము అంటూ ఐటీ అపిలేట్ ట్రిబ్యునల్ చాలా స్పష్టంగా చెప్పింది. జగన్మోహన్ రెడ్డి, ఆయనకు చెందిన కంపెనీలపై సిబిఐ దాఖలు చేసిన 11 ఛార్జ్షీట్లలో చాలా ముఖ్యమైన కేసు సాక్షిలో పెట్టుబడుల వ్యవహారం.
జగన్మోహన్ రెడ్డి ద్వారా అక్రమ పద్ధతుల్లో లబ్ధి పొందిన పలువురు పారిశ్రామికవేత్తలు అందుకు ప్రతిఫలంగా జగన్కు ముడుపులు అప్పచెప్పడానికి అంటే క్విడ్ ప్రోకో నీకింత నాకింత ఈ పద్ధతిలోనే జగతి పబ్లికేషన్స్లో భారీ ప్రీమియంతో అంటే 10 రూపాయల ముఖ విలువ కలిగినటువంటి షేరును 350 రూపాయల అధిక ప్రీమియానికి వాళ్ళు అందులో షేర్స్ని కొన్నారు. ఈ 10 రూపాయలు మాత్రమే ముఖ విలువగా చూడాలి, మిగిలిందంతా కూడా జగన్కు సంబంధించినటువంటి ఆదాయంగా పరిగణిస్తున్నాము. ఇదంతా కూడా క్విడ్ ప్రోకోలో భాగంగా జరిగింది అని సిబిఐ అక్కడ ఛార్జ్షీట్లు వేస్తే దీన్ని ఆదాయంగా పరిగణిస్తున్నామంటూ ఐటీ శాఖ ఇక్కడ ట్యాక్స్ విధించింది. అయితే ట్యాక్స్ విధించడాన్ని జగతి పబ్లికేషన్స్ ఆదాయ పన్ను శాఖ అపిలేట్ ట్రిబ్యునల్లో అప్పీల్ చేసుకుంది, ట్రిబ్యునల్ను ఆశ్రయించింది. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన అపిలేట్ ట్రిబ్యునల్ ఈరోజు తీర్పును వెల్లడించింది. దీన్ని క్విడ్ ప్రోకోగా చూడటానికి ఏ విధమైనటువంటి అవకాశము లేదు. ఈ ఫేస్ వాల్యూనే పెట్టుబడిగా చూస్తూ ఉన్నప్పుడు ఈ ప్రీమియంను ఆదాయంగా ఎలా చూస్తాము అనేటటువంటి అభిప్రాయాన్ని కూడా అపిలేట్ ట్రిబ్యునల్ ఇక్కడ అభిప్రాయపడింది. ఇదంతా కూడా ఇప్పటి వరకు మీరు సమర్పించినటువంటి పత్రాలు చూస్తూ ఉంటే కేవలం ప్రకటనల ద్వారానో మేర్ పేపర్స్ ద్వారానో వీటిని పరిగణలోకి తీసుకోలేము. దాన్ని సిబిఐ కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్షీట్లకు సంబంధించి ఇంకా అక్కడ కోర్టులో ఎటువంటి తీర్పు రానప్పుడు వీటిని క్విడ్ ప్రోకోగా ఎలా చూస్తామని అభిప్రాయపడింది. అంతేకాదు జగన్ కేసులో ఎక్కువగా ప్రతిపక్షాలు కానీ జగన్ కేసుకు సంబంధించి కానీ మాట్లాడుకున్నప్పుడు సూట్ కేసు కంపెనీలకు సంబంధించి ఎక్కువగా ప్రస్తావన తీసుకొస్తుంటుంటారు. అయితే ఈ సూట్ కేసు కంపెనీలకు సంబంధించి చాలా కంపెనీలు వాటి అడ్రస్లు మారిపోయాయి కాబట్టి వాటిని పరిగణలోకి తీసుకోండి అని దర్యాప్తు సంస్థలకు ఈ సూట్ కేసు కంపెనీలుగా పిలువబడుతున్నటువంటి కంపెనీలు చెప్పినప్పటికీ కూడా వాటిని సిబిఐ పరిగణలోకి తీసుకోలేదు అనే విషయాన్ని కూడా ముఖ్యంగా ఇక్కడ ఆదాయ పన్ను శాఖ చాలా స్పష్టంగా అభిప్రాయపడింది. కాబట్టి సూట్ కేసు కంపెనీలు అనే విషయాన్ని కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకోలేము. అందులోకి ఇక్కడ దీన్ని నీకింత నాకింత నీకది నాకిది అనే విధంగా ఇక్కడ ఈ పెట్టుబడులు జరిగాయి అన్న దానికి ఒక స్పష్టమైన ఆధారాలు లేవు అని ఈ అపిలేట్ ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. ఒక రకంగా చెప్పాలంటే 11 ఛార్జ్షీట్లలో చాలా కీలకమైన కేసు ఇది. ఈ కేసులో ఇన్కమ్ ట్యాక్స్ అపిలేట్ ట్రిబ్యునల్ జగతి పబ్లికేషన్స్కు క్లీన్ చీట్ ఇవ్వడానికి గమనిస్తే దీని ప్రభావం సిబిఐ కోర్టులో జగన్పై విచారణలో ఉన్న వివిధ కేసుల్లో ఏ విధంగా ఉంటుందనేది చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. మొత్తానికి మనం ఈ 153 పేజీల తీర్పులో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్, చాలా ముఖ్యమైనటువంటి పాయింట్స్ని మనం ఒకసారి చూద్దాం. ఈ పాయింట్స్లో కోర్టు అపిలేట్ ట్రిబ్యునల్ ఏ విధంగా అభిప్రాయపడింది అనేది వీఆర్ ఇన్ అగ్రీమెంట్ విత్ ద ఆర్గ్యుమెంట్ అడ్వాన్స్డ్ బై ద ఐడియా దట్ ద డెసిషన్ arrive at the share premium amount for a private limited company is based on commercial negotiations and the business expectations of the investor. In the instant case, though the SSC is a private limited company, had obtained 2 valuation reports from independent experts in support of allotment of shares that a premium of rupees 350 per share, despite the fact that there was no bar in law for the SSC టు చార్జ్ హై ప్రీమియం. ఎక్కడ కూడా హై ప్రీమియం ఛార్జ్ చేశారు, దాన్ని హై ప్రీమియంని ఎక్కడ కూడా ఆదాయంగా పరిగణించలేము. అందుకు సంబంధించి 2 వాల్యుయేషన్ రిపోర్ట్స్ని కూడా సమర్పించారు. జగతి పబ్లికేషన్స్ అనే వివరాలను ఇక్కడ చాలా స్పష్టంగా ప్రస్తావించింది ఆదాయ పన్ను శాఖ అపిలేట్ ట్రిబ్యునల్. అంతేకాదు దట్ ఈస్ ఆల్వేస్ ద ప్రెరోగేటివ్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ టు డిసైడ్ ద ప్రీమియం కాంపోనెంట్ అండ్ ఇట్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ ద షేర్ హోల్డర్స్ whether they want to subscribe to share at such a premium or not, as long as the same within the 4 corners of law. ఇది కూడా చెప్తున్నారు ఇక్కడ ఎంత ప్రీమియంకు షేర్లను కొనాలి అనేది అక్కడ ఇన్వెస్ట్ చేసేటటువంటి పెట్టుబడిదారుకు ఆ కంపెనీకి ఎంత ప్రీమియానికి అమ్మాలి అనేది ఆ కంపెనీకి సంబంధించిన అంశం. అది 4 గోడల మధ్య జరిగిన 4 గోడలు అంటే విత్ ఇన్ ద లాస్ జరిగినప్పుడు దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నేరంగా పరిగణించలేము, అక్కడ ఏదో అవినీతి జరిగిందనే విషయాన్ని పరిగణించలేము అనే విషయాన్ని కూడా అపిలేట్ ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. అది చట్టానికి లోబడి చట్టబద్ధంగా జరిగినప్పుడు దాన్ని క్విడ్ ప్రోకోగాను ఆదాయంగాను ఎలా పరిగణిస్తామో అనే అభిప్రాయపడింది. ద ఎస్ఎస్సి కంపెనీ హ్యాస్ గివెన్ ద ఎంటైర్ డీటెయిల్స్ ఆఫ్ ద ఇన్వెస్టర్ కంపెనీస్ లైక్ దేర్ ఐటీఆర్ అక్నాలజ్మెంట్, పాన్ డీటెయిల్స్, సర్టిఫికెట్స్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అండ్ దేర్ బ్యాంక్ స్టేట్మెంట్స్ wherein the payments made to the SSC company are reflected. We also find that all these investor companies have sufficient net worth in their balance sheets as tabulated supra. Therefore, only because the said companies have shown
meager income, it cannot be made the basis of addition in the hands of the SSC company అని కూడా కోర్టు అభిప్రాయపడింది. మనం ముఖ్యంగా చూస్తే ద SSC కంపెనీ హ్యాస్ గివెన్ ద ఎంటైర్ డీటెయిల్స్ ఆఫ్ ద ఇన్వెస్టర్ కంపెనీస్ లైక్ దేర్ ITR, acknowledgement, PAN details, certificates of incorporation, memorandum of association. We also find that all these investor companies have sufficient net worth in their bank balances. ఏ కంపెనీలు అయితే ఇక్కడ అధిక ప్రీమియానికి పెట్టుబడులు పెట్టాయని చెప్తున్నారో వాటికి సంబంధించి ఎక్కడ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరగలేదు, అన్నీ కూడా త్రూ బ్యాంకే జరిగాయి, బ్యాంక్ ద్వారానే జరిగాయి. వాటికి సంబంధించి వాటికి కూడా ఆదాయం ఉంది. వాటి పెట్టుబడులు పెట్టినటువంటి కంపెనీల బ్యాంక్ బ్యాలెన్స్ షీట్స్ని చూస్తే వాటికి పెట్టుబడులు పెట్టడానికి సరిపడా ఆదాయం ఆ కంపెనీల్లో ఉంది అనే విషయాన్ని కూడా ఇక్కడ ఆదాయ పన్ను శాఖ అభిప్రాయపడింది. ఇంకొక పాయింట్ చూద్దాం. వీ హోల్డ్ దట్ ద చార్జ్ షీట్స్ ఫైల్డ్ బిఫోర్ ద ఆనరబుల్ CBI కోర్ట్ ఆర్ నథింగ్ బట్ మేర్ allegations leveled on various parties involved thereon and absolutely loses the character of having any evidentiary value thereon to be used for the purpose of income tax proceedings, especially in view of the fact that those papers are even had to be taken cognizance by the honorable CBI court and as on the date. ఇప్పటి వరకు CBI ఛార్జ్ షీట్ వేసింది, వీటన్నిటిని కూడా CBI ఎంతో కాగ్నిజబుల్గా తీసుకుంది, ఎంత తీవ్రమైన వాటిగా తీసుకుంది, వీటిలో ఏ డెసిషన్ కూడా ఇంకా వెలువడలేదు అంది. నో డెసిషన్ హ్యాస్ బీన్ రెండెడ్ బై ద ఆనరబుల్ CBI కోర్ట్. హెన్స్ వీ హోల్డ్ that statement recorded by the CBI cannot be held to be a good piece of evidence. ఏదైతే CBI కోర్టులో దాఖలు చేసిందో ఆ ఛార్జ్ షీట్ల విషయానికి సంబంధించి CBI కోర్టు ఇంతవరకు ఎటువంటి డెసిషన్ కూడా వెలువడించలేదు. కాబట్టి CBI కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్ను ఇక్కడ ఒక తీసుకోదగినటువంటి ఎవిడెన్స్గా తీసుకోలేం, ఒక సరిపడదగినటువంటి ఎవిడెన్స్గా ఇక్కడ పరిగణించలేమని ఆదాయ పన్ను శాఖ అప్పీలేట్ ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. A piece of hence we hold that the statement recorded by the CBI cannot be held to be a good piece of evidence in the court of law unless and until some corroborative independent material is collected by making necessary inquiry by the IDAO, which is conspicuously absent in the instant case before us అని అభిప్రాయపడింది. ఇంకొక పాయింట్ చూద్దాం. దిస్ గెట్స్ ఫర్దర్ ratified by the memo filed by the CBI before the honorable CBI court that the transactions of most of the investor companies with the SSC does not involve any quid pro quo agreement at all. We find that this memo was filed by only in respect of few investor companies which dealt with the necessary company SSC company by the CBI before the honorable CBI court. In the said memo, we find that CBI had not mentioned anything wrong or passing of illicit consideration అని అభిప్రాయపడింది. అంటే ఇప్పటివరకు CBI కోర్టులో CBI ఒక మెమోను దాఖలు చేసింది. అందులో కొన్ని కంపెనీస్ మధ్య క్విడ్ ప్రోకో జరిగింది అనటానికి ఎలాంటి ఆధారాలను కూడా చూపించలేదు. కాబట్టి ఆ పెట్టుబడులను ఇల్లిసిట్ కన్సిడరేషన్గా, ఒక అనధికారికంగా లేకపోతే న్యాయ పరిధికి లోబడని కన్సిడరేషన్గా దాన్ని భావించలేము. ఏదైతే 10 రూపాయల ముఖ విలువను 350 రూపాయల ప్రీమియంతో, అధిక ప్రీమియంతో కొనుగోలు చేసే దాన్ని ఇల్లిసిట్ కన్సిడరేషన్గా భావించలేము అని ఇక్కడ కోర్టు అభిప్రాయపడింది. ఈ ముఖ్యమైనటువంటి పాయింట్లు ఉన్నాయి. ఇందులో మనకి చాలా ఎక్కువగా కనిపిస్తున్నటువంటిది క్విడ్ ప్రోకోకి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. పైగా సూట్ కేస్ కంపెనీలకు సంబంధించి కూడా ఎలాంటి ఆధారాలను ఇక్కడ మీరు సమర్పించలేదంటే సొంతంగా ఇన్వెస్టిగేషన్ చేసి ఐటీ శాఖ విచారణ చేసి వాళ్ళు కనుగొన్నటువంటి విషయాలను ఎక్కడ కూడా వీళ్ళు చూపించలేదు. కేవలం సిబిఐ కోర్టులో దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ను ఆధారంగా చేసుకుని సిబిఐ కోర్టులో సబ్మిట్ చేసిన ఛార్జ్ షీట్లో ఏ అంశాలను అయితే పేర్కొన్నారో వాటిని ఆధారంగా చేసుకుని ఐటీ శాఖ నిర్ణయం తీసుకుంటే వాటిని పరిశీలించదగినటువంటి ఆధారాలుగా మేము తీసుకోలేమని అభిప్రాయపడింది. ఎందుకంటే ఇంతవరకు సిబిఐ కోర్టులు అవన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి. అవి వాటికి సంబంధించి సిబిఐ కోర్టు ఎలాంటి తీర్పును కూడా వెలువరించలేని సందర్భంలో వీటిని ఆధారంగా చేసుకున్న ఐటీ శాఖ ఇక్కడ వీటిపైన ట్యాక్స్ విధిస్తే దానిని పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు అని ఐటీ ఆదాయ పన్ను శాఖ అప్పీలేట్ ట్రిబ్యునల్లో చాలా స్పష్టంగా తీర్పు చెప్పిన నేపథ్యంలో ఇది జగతి పబ్లికేషన్స్కు జగన్కు చాలా పెద్ద ఊరటని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో సిబిఐ కోర్టులో సిబిఐ దాఖలు చేసినటువంటి 11 ఛార్జ్ షీట్లలో కూడా తీర్పు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా కొంత చర్చనీయాంశమైనటువంటి అంశంగా ఇక్కడ మనకి కనిపిస్తుంది. మొత్తం
ఐటీ అప్లెట్ ట్రిబ్యునల్ 153 పేజీల సుదీర్ఘ తీర్పును వెలువరించిన నేపథ్యంలో ఇందులో ఐటీ అప్లెట్ ట్రిబ్యునల్ చెబుతున్నటువంటి ప్రతి పాయింట్లో కూడా ఎక్కడ కూడా ఐటీ శాఖ ఈ స్పష్టమైనటువంటి ఆధారాలను చూపించలేకపోయింది. కేవలం ఏవో ప్రకటనలో లేకపోతే ఒక దర్యాప్తు సంస్థ కోర్టులో సబ్మిట్ చేసినటువంటి ఛార్జ్షీట్ను ఎలా పరిగణలోకి తీసుకుంటారు? దర్యాప్తు సంస్థ కోర్టులో సబ్మిట్ చేసినటువంటి ఛార్జ్షీట్లో నిజాలున్నాయా లేదా అనేది విచారణ తర్వాత తేల్చాల్సినటువంటి కోర్టే. కాబట్టి ఆ ఛార్జ్షీట్లో ఉన్నటువంటి అంశాలనే ఎవిడెన్స్గా తీసుకొని ఇక్కడ ఐటీ శాఖ ముందుకు వెళ్ళలేదు అని ఐటీ అప్లెట్ ట్రిబ్యునల్ చాలా స్పష్టంగా తీర్పు చెప్పిన నేపథ్యంలో ఇది జగన్కు చాలా పెద్ద ఊరటగా పరిగణిస్తూ ఉన్నారు. ముఖ్యంగా క్విడ్ ప్రోకో జరగలేదు అని ఇక్కడ ఐటీ అప్లెట్ ట్రిబ్యునల్ భావించడాన్ని, జగన్కు సంబంధించి కేసులన్నీ కూడా చూస్తే ముఖ్యంగా రెండు అంశాలు మనకు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. అందులో ప్రధానమైనటువంటి అంశం క్విడ్ ప్రోకో, అంటే నేను నీకు ఈ లబ్ధి చేస్తాను, నువ్వు నాకు ఈ లబ్ధి చెయ్యి అని చెప్పి వాటిని వైట్ కాలర్ అఫెన్సెస్ అంటే దొరకటానికి అవకాశం లేని చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ని ఆధారంగా చేసుకుని పెట్టినటువంటి కంపెనీలుగా భావిస్తూ సిబిఐ దర్యాప్తు చేసి 11 ఛార్జ్షీట్లు వేసింది. అయితే క్విడ్ ప్రోకో జరిగినట్టుగా ఎటువంటి ఆధారాలను కూడా చూపలేం. ఇక్కడ ఏదైతే జగతి పబ్లికేషన్స్లో పెట్టుబడులు పెట్టారో ఆ కంపెనీలకు సంబంధించి బ్యాలెన్స్ షీట్స్ను చూస్తూ ఉంటే వాటికి పెట్టుబడులు పెట్టడానికి కావలసినటువంటి ఇన్కమ్ ఆ కంపెనీలకు ఉంది. ఆ కంపెనీల ద్వారా వీళ్ళు పెట్టారు. ఒకవేళ ఆ కంపెనీలు నష్టాల్లో ఉండుంటే వాళ్ళు ఈ పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉండదు. అప్పుడు వాళ్ళు క్యాష్ రూపంలో పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఎక్కడ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినట్లుగా లేదు. అన్నీ కూడా కంపెనీకి మధ్య లీగల్ బాండ్స్లో ఈ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. కాబట్టి అది ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి కంపెనీకి, ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేయబడుతున్నటువంటి కంపెనీకి సంబంధించినటువంటి వ్యవహారం, ఎంత ప్రీమియంకి కొనాలి, ఎంత ప్రీమియంకి అమ్మాలి అనేది చట్టం ఇంతే ప్రీమియంకి అమ్మండి అని ఎక్కడ కూడా చట్టం చెప్పడం లేనప్పుడు అది ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వ్యక్తికి, ఇన్వెస్టర్కి, ఇన్వెస్ట్మెంట్ చేయబడుతున్నటువంటి కంపెనీకి సంబంధించినటువంటి అంశం. కాబట్టి క్విడ్ ప్రోకో అని ఎక్కడ చెప్పలేమని అభిప్రాయపడింది. అంతేకాదు మరో ముఖ్యమైన అంశం సూట్ కేసు కంపెనీలకు సంబంధించి. ఇక్కడ సూట్ కేసు కంపెనీలకు సంబంధించి కూడా ఎక్కడ ఐటీ శాఖ స్పష్టమైనటువంటి ఆధారాలను సమర్పించలేదు. ఎందుకంటే కొన్ని కంపెనీలు అడ్రస్లో పేర్కొన్నటువంటి ప్లేసులో కంపెనీలు లేవు అనే విషయాన్ని సిబిఐ ఛార్జ్షీట్లో పేర్కొంది. అయితే ఆ కంపెనీలు ఏం చేశాయంటే సిబిఐ దగ్గరకు వచ్చి మా కంపెనీ అడ్రస్లు మారాయి అనే విషయాన్ని వాళ్ళకి చెప్పారు. కానీ వాటిని దర్యాప్తు సంస్థ పరిగణలోకి తీసుకోలేదు. కాబట్టి ఇక్కడ సూట్ కేస్ కంపెనీల అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోలేము. అంతేకాదు ఒక మెమోలో దాఖలు చేశారు. ఆ మెమో ప్రకారం కూడా చూస్తే కొన్ని కంపెనీల్లో అక్కడ ఇల్లిసిట్ కన్సిడరేషన్ జరిగినట్లుగా కనిపించడం లేదు అనే అభిప్రాయాన్ని కూడా ఆదాయ పన్ను శాఖ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఈ కేసు ఎటువంటి మలుపులు తిరగబోతోంది అన్నది ఇటు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మొత్తానికి ఇప్పుడు మీరు 10 టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇది ఆదాయ పన్ను శాఖ జగన్పై ఉన్నటువంటి కేసులకు సంబంధించి వెలువరించిన స్పష్టమైనటువంటి వెర్డిక్ట్. ఈ తీర్పు కాపీ ఇప్పుడు నా చేతిలో ఉంది. మీరు ఆ తీర్పు కాపీని 10 టీవీ స్క్రీన్ పైన రెండవ బాక్స్లో చాలా స్పష్టంగా మీరు చూస్తున్నారు. ఒక్కసారి ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ను మరొకసారి నేను మీకు చదివి వినిపిస్తాను. ఇందులో ఆదాయ పన్ను శాఖ అప్లెట్ ట్రిబ్యునల్ అభిప్రాయపడిన అంశాలు: we hold that the charge sheets filed before the honorable CBI court are nothing but mere allegations leveled on various parties involved thereon and absolutely loses the character of having any evidentiary value thereon to be used for the purpose of income tax proceedings, especially in view of the fact that those papers are even at to be taken cognizance by the honorable CBI court, and as on date no decision has been rendered by the honorable CBI court. Hence we hold that the statement recorded by the CBI cannot be held to be a good piece of evidence. ఏదైతే సిబిఐ కోర్టులో సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను మీరు ఆధారంగా తీసుకుని ఇలాంటి చర్యలు తీసుకుంటే అక్కడ సిబిఐ కోర్టులోని ఇంకా ఎటువంటి తీర్పు వెలువడలేదు. ఈ నేపథ్యంలో మీరు ఆ ఛార్జ్షీట్ కాపీస్ ఆధారంగా ఇలాంటివి తీసుకుంటే అది తీసుకోదగినటువంటి సాక్ష్యంగా, పరిగణించదగినటువంటి సాక్ష్యంగా, ఒక మంచి సాక్ష్యంగా దాన్ని పరిగణించలేము అని అభిప్రాయపడింది. ఒకవేళ సిబిఐ కోర్టులో వాటికి సంబంధించి ఆ ఛార్జ్షీట్కి సంబంధించి సిబిఐ కోర్టు ఏదైనా తీర్పును వెలువరిస్తే దాని ఆధారంగా ఐటీ శాఖ ఏదైనా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా అది విచారణ దశలోనే ఉంది. సిబిఐ వేసినటువంటి ఛార్జ్షీట్ రేపు వీగిపోవచ్చు, లేదంటే ఏదైనా జరగవచ్చు. సో బిఫోర్ దట్ ఐటీ శాఖ ఆ ఛార్జ్షీట్ ఆధారంగా ఇలాంటి చర్యలు తీసుకోవడాన్ని
ఆ ఛార్జ్ షీట్ను ఇక్కడ సాక్ష్యాలుగా సమర్పించడాన్ని మేము ఒక తీసుకోదగినటువంటి సాక్ష్యంగా, న్యాయసమ్మతమైనటువంటి సాక్ష్యంగా మేము తీసుకోలేము అని అభిప్రాయపడింది కోర్టు. దిస్ గెట్స్ ఫర్దర్ రాటిఫైడ్ బై ద మెమో ఫైల్డ్ బై ద సిబిఐ బిఫోర్ ద ఆనరబుల్ సిబిఐ కోర్ట్ that the transactions of most of the investor companies with the SSC does not involve any quid pro quo agreement at all. We find that this memo was filed only in respect of few investor companies with the deal with the SSC company by the CBI before the Honorable CBI court. In the said memo, we find that the CBI had not mentioned anything wrong or passing of illicit consideration. కొన్ని కంపెనీలకు సంబంధించి వేసినటువంటి మెమోలో అక్కడ ఎలిసిట్ కన్సిడరేషన్ ఉంది అనటానికి ఎటువంటి ఆధారాలు కూడా లేవు అని అభిప్రాయపడింది. వీ హ్యావ్ హియర్ ద రైవల్ సబ్మిషన్స్ ఆఫ్ ద పర్స్యూట్ ద మెటీరియల్స్ అవైలబుల్ ఆన్ రికార్డ్ ఇంక్లూడింగ్ ద వేరియస్ జుడిషియల్ ప్రొనౌన్స్మెంట్స్ that were referred to both the parties before us at the time of hearing. It is not in dispute that the SSC company had received share capital and share premium from various investor companies. It is not in dispute that the character and nature of a receipt has been accepted by the lower authorities in several pages of its order. That what was received only was a share capital and share premium. We find that the lower authorities had accepted the receipt of a share capital portion for which share have been allotted at the face value for promoters category and for allotment of shares at pair ఫర్ అవుట్ సైడ్ కేటగిరీ అని కూడా అభిప్రాయపడింది. ఏదైతే ఇన్వెస్టర్ కంపెనీకి మధ్య జరిగిందో ఆ లావాదేవీలన్నీ కూడా ఇంతవరకు న్యాయసమ్మతంగా జరిగినట్టుగానే కనిపిస్తున్నాయి తప్పితే నీకిది నాకది నీకింత నాకింత అనే పద్ధతిలో క్విడ్ ప్రోకో రూపంలో జరిగినట్టుగా కనిపించటం లేదు. ఏదైతే ఫేస్ వాల్యూకి ప్రీమియంకి సంబంధించినటువంటి అంశం, ఆ ఇన్వెస్టర్కి ఎస్ఎస్సి కంపెనీకి సంబంధించినటువంటి అంశం, అది న్యాయ సంబంధమైనటువంటి అంశాల మధ్య చట్టానికి లోబడి జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని క్విడ్ ప్రోకోగా తీసుకోలేము. అది కంపెనీకి ఇన్వెస్టర్కి సంబంధించినటువంటి అంశంగానే పరిగణించాలి అని ఆదాయ పన్ను శాఖ అప్లెట్ ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. మొత్తం 153 పేజీల ఒక సుదీర్ఘమైనటువంటి తీర్పులో అప్లెట్ ట్రిబ్యునల్ ఈ అంశాలను వెల్లడించింది. మొత్తానికి ఆదాయ పన్ను శాఖ అప్లెట్ ట్రిబ్యునల్ ఇక్కడ క్విడ్ ప్రోకో జరగలేదని చెప్పింది. అలాగే సూట్ కేస్ కంపెనీలకు సంబంధించి ఆదాయ పన్ను శాఖ ఎటువంటి ఆధారాలను కూడా సమర్పించలేదు. సిబిఐ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ను ఇక్కడ మేము ఆధారంగా పరిగణించలేము అని ఆదాయ పన్ను శాఖ అభిప్రాయపడడంతో ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు ఒక చాలా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. మొత్తం సిబిఐ కోర్టులో ఉన్నటువంటి 11 ఛార్జ్ షీట్లకు సంబంధించి ఈ తీర్పు ఎటువంటి ఎఫెక్ట్ను చూపిస్తుంది అనేది కూడా ఇక్కడ చాలా ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. మొత్తానికి ఈ తీర్పు జగతి పబ్లికేషన్స్కు, ముఖ్యమంత్రి జగన్కు కూడా చాలా పెద్ద ఊరటగా చెప్పుకోవచ్చు.